పెట్టుకుంటే చాలా అందంగా ఉంటానండి. పెట్టుకుంటే చాలా అందంగా ఉంటానండి. తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. మధ్యలో రాడ్ వేసి కొంచెం పైకి లేపుదామండి. కామపేసాచి అది మీరు ఇలా పడి ఏ రోడ్డు కన్నా అంటికిపోతే అట్ల పుల్లతో గోకైనా సరే సినిమా చేయంతాం. అంటే దాదాపు 2.5 గంటలో దయ్యం రియల్గా ముద్దు పెడుతుంది మిమ్మల్ని. దీంట్లోనే ఉంది కదా ఉల్టా అదే హైలైట్ సీన్ సినిమాకి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పెళ్ళి. ఈరోజు ఒక ఫన్నీ ప్రాంక్ చేసామండి. ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ప్రాంక్లో అయితే తెగ నవ్వేసుకున్నాము, నేను రవి గారు. అండ్ ఏంటంటే కనుక ఈ ప్రాంక్ ఒక షార్ట్ ఫిలిం టైపు. సో దానికి ప్రాంక్ అనేది తెలీదు, మేము ఏదో స్టోరీ చెప్తున్నాం అనేది. ఈ ప్రాంక్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ 2 డేస్లో నేను అనుకున్న 100 ప్రాంక్స్ అయిపోతున్నాయి. సో ఈ 100 డేస్ అయిపోతున్నాయి కాబట్టి ప్రాంక్స్ నేను లైవ్, మీరు ఎప్పుడైనా అడిగారు కదా. సో నేను 100 డేస్ అయిపోయిన తర్వాత నేను లైవ్ ఇస్తాను. ఆ లైవ్ కూడా ఎక్కడ అనేది నేను యూట్యూబ్ కమ్యూనిటీలో వేస్తాను, నా ఛానల్లో. సో మీరందరూ కూడా నన్ను చాలా 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 బాగా ఆదరించారు. అండ్ ఒక సిస్టర్ లాగా చాలా బాగా అంటే చాలా. అండ్ మీ అందరికీ నేను ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. సో 100 ప్రాంక్స్ అయితే కనుక మీ వల్లే నేను రీచ్ అయ్యాను, ఓన్లీ మీ వల్లే కేవలం. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 డేస్లో మళ్ళీ మీ ముందు లైవ్తో మీ ముందు వస్తాను. సో మీరు ఏమైనా సరే నన్ను క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక లైవ్లో అడగచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే అండి. వచ్చింది సార్, బాగున్నారా? బాగున్నాను సార్. కరోనా కదండి వద్దులేండి. ఎలా ఉన్నారా? బాగున్నాను సార్. ఏంటి విషయాలు? ఏమున్నాయండి, కరోనా వచ్చింది కదండి, లేకపోతే ఏదో చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు చేసేవాళ్ళు అండి. ఇప్పుడు చూస్తేనమ్మో అండి, కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. మీరేమో ఈ రోజే అని చెప్తాను అనగానే నాకేదో ఉప్పును లేసిపోయినట్లు అదే ఇప్పుడు ఎస్వి షార్ట్ ఫిల్మ్స్ లో మీరు మంచి రోల్స్ చేశారు కదా అని చెప్పి. అదే పన్నీ స్టార్ లో చాలా రోల్స్ చేసామండి. అదే ఏమైనా చేస్తారేమో అని మేము కూడా మంచి అంటే రియల్ గా చేయాలండి ఇక్కడ. చేద్దామండి. అంటే రియల్ గా అంటే మన ఒరిజినల్ లైఫ్ లో ఏం జరుగుతుందో అదే చూపిస్తామండి. ఆత్మ 2 అని చెప్పి ఓ చిత్రం చేద్దాం అనుకుంటున్నాండి. ఆవిడ హీరోయిన్ అనుకుంటున్నాం. హీరోయిన్ బాగున్నారండి. అందుకనే అంటే హీరోయిన్ బాగోవాలి, హీరో ఆ మాత్రం ఉండాలని చెప్పి. అంటే నేను బాగాలేదేనండి మీరు? బాగాలేదని కాదండి, ఆ మాత్రం ఉండాలి. అంటే నేను కూడా విగ్గు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటానండి. తీసుకుని కొడితే ముఖం పగిలిపోతా పాట. ఇప్పుడు హీరోలు అందరిలోనే కూడా నేను చాలా అందగానండి. అంటే ఇగ్గు లేదండి, తల ఊడిపోయింది అంతే. అబ్బే ఇగ్గి పెట్టేద్దామండి. ఇప్పుడు ఆత్మ 2లో కూడా ఇగ్గి పెట్టేస్తామండి. ఇప్పుడు మీ బుల్ హెడ్ కోసం అది ఫీల్ అవ్వద్దు ఇక్కడ. హైట్ కూడా ఒకసారి నుంచండి మేడం. హైట్ చిన్నది, హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేద్దామంటే ఇలా ఎత్తి పెడదామండి. ఇలాగే ఓ పని చేద్దామండి. చెప్పండి. హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి పీక్ కట్ చేసి మధ్యలో రాడ్ వేసి కొంచెం పైకి లేపుదామండి. పర్లేదు, అలాగన్నా పర్లేదండి. హైట్ పెరిగితే ఇంకా మంచిది కదండి. అంటే ఇప్పుడు కరోనా టైంలో ఇలా జరుగుతుంది కాదని చెప్పి దాని దగ్గరగా ఉండేలా తీస్తున్నామండి. అర్థమైందండి? అలాగే అండి. సో స్టోరీ అంతా కూడా అంటే రియల్గా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి ముందు ఇస్తారండి డబ్బులు, కట్ చేసిన తర్వాత ఏమన్నా అవుతే ఇస్తారా? అంటే కట్ చేసిన తర్వాత అయిపోతేనే ఇస్తారండి, వెనకాల వాళ్ళకి ఇస్తారు. అవ్వకపోతే ఏమివ్వరండి. మరి అవ్వకపోతే మీరు సినిమా హీరో చేస్తారో తర్వాత రికార్డులు బద్దలు కొట్టవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలోని ఒక సీన్ ఉంటుందండి. చెప్పండి. ఈ సీన్ ఏంటంటే ఒక ట్రైన్ ఇలా వస్తుందండి, ఇంకో ట్రైన్ వస్తుంది. అయితే మధ్యలో నుంచి ఇప్పుడు ఇది 100 స్పీడ్తో ట్రైన్ వస్తుంది కదా, మధ్యలోంచి మీరు ఇలా వెళ్ళిపోవాలి. ఒకవేళ మధ్యలో పడిపోయారంటే అది రియల్గా అనమాట. అంటే గ్రాఫిక్ ఉండదు ఇక్కడ, గ్రాఫిక్స్ ఏం పెట్టడం, రియల్గా చేయాలి. మరి 2 ట్రైన్లు ఇలాగ వచ్చినప్పుడు 2 గుద్దుకుంటాయి కదండి. అదే ఆ గుద్దుకునే ఇదిలో మీరు వెళ్ళిపోవాలి, అటు వెళ్ళిపోవాలి. నేనైతే గట్టి పరిగెడతాను. పిచ్చి జిలేబీ.
6 నెలలు ఫాలో చేసి పట్టుకున్న మమ్మల్ని హాఫ్ మినిట్లో కన్ఫ్యూజ్ చేసేసారు. ఆ సీన్కి ఓకే అంటే ఒకవేళ మధ్యలో ప్రమాదం శాస్తూ ట్రైన్కి మధ్యలో పడి అప్పడం అయిపోయినా సరే మీకు డబ్బులు వెనకాలకి ఇచ్చేస్తారన్నట్టు. పొగడతా మనిషిని ముంచేస్తాను తెలుసు కానీ ఫ్యామిలీని కూడా తుంచేస్తాను ఈడి వల్ల తెలిసింది. ఇప్పుడు పార్ట్ 1 సూపర్ హిట్ అయిందండి. ఓకే అండి. పార్ట్ 2 ఓకే అండి మీతో తీస్తున్నాం. ఓకే అండి. పార్ట్ 2 కూడా సూపర్ హిట్ అయింది అనుకోండి, పార్ట్ 3 మీకు రెమ్యూనరేషన్ పెంచి అప్పుడు 200 కోట్లు అవ్వచ్చు, 300 కోట్లు ఎంతైనా అవ్వచ్చు, ఇస్తాం. ఓకే అండి. కాబట్టి ఈ మధ్యలో మీరు ప్రమాదం శాస్తూ ప్రాణాలు కోల్పోతే మీరు అగ్రిమెంట్ రాసేవలసి ఉంటుంది మాకు. సంతకం పెట్టేద్దా అండి ఒకటి పెట్టినండి. ఇంగ్లాండ్లోనే ఒక దయ్యం ఉందంట. ఓకే అండి. ఈవిడ హీరోయిన్ కాబట్టి ఐటమ్ సాంగ్స్ అవి ఇవి చేస్తుంది. రియల్ దయ్యం తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఈవిడ కాదు, ఇంగ్లాండ్ నుంచి తీసుకొస్తాం రియల్ దయ్యాన్ని. ఇంగ్లాండ్ నుంచి తీసుకొస్తా. ఆల్రెడీ బంధించి పెట్టారు, సంఖ్యలు వేసి కట్టి. అదే సీసా అంటారు కదా, ఈవిడగానే దెయ్యమో అనుకున్నాను. కాళ్ళు అనుకుంటాయేమో అండి. ఇప్పుడు బాగానే ఉన్నాయి కదండి. ఈవిడ కాదండి, ఆవిడ మీకు హీరోయిన్ ఐటమ్ సాంగ్స్ మీరు లవ్ చేయడానికి అది ఇది సినిమాలో పాత్ర. రియల్ దయ్యం ఏంటంటే కనుక ఇంగ్లాండ్ నుంచి తీసుకొస్తున్నాం, సంఖ్యలతో కట్టి ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు ఈ క్యారెక్టర్ కోసం. సంఖ్యలు ఇప్పేస్తానని చంపేస్తా అండి. చెప్పలేం. అదే కదా రిస్క్ ఇక్కడ. ఇప్పుడు సంఖ్యలు నింపేశారనుకో మేము మీ మీద పడి అది కంట్రోల్ చెయ్యాలి. అదే అది కూడా మీ రొమాన్స్ తో కంట్రోల్ చేయగలగాలి. ఒక కర్ర ఒకటి నిమ్మకాయలు ఇవన్నీ పెట్టుకోవాలండి దెయ్యానికి. అంటే అప్పుడప్పుడు ముద్దులు కూడా పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే కామపేచాచి అది. ఒకవేళ మీరు రొమాన్స్ చేసేటాడు అది ఏ పీక్ గీక్ కొరికేసి రక్తం వచ్చి చచ్చిపోయినా సరే మాకు ఎలాంటి ఇది లేదని మీరు బాండ్ పేపర్ మీద సైన్ పెట్టాలండి. అప్పుడు మాత్రమే మేము రెమ్యూనరేషను. ఎందుకంటే ఇక్కడ చాలామంది మీలాంటి వాళ్ళు 2-3 చూసినప్పటికీ కూడా ఒప్పుకోవట్లేదు. అప్పుడు మళ్ళీ దయ్యం మీద పడి మా పీక్ కొరికెత్తే మా ప్రాణాలు కోల్పోతాం కదండి అని. అంటే మాకు ఎస్వి గారు ఏం చెప్పారంటే ఈయన ఎలాంటి క్యారెక్టర్ అనేది చేస్తాడండి, సినిమాలు పిచ్చండి అని చెప్పాడు ఆయన. క్యారెక్టర్ అంటే చేసేస్తాం అనుకోండి, మరి దెయ్యం పీక గట్ట కోరుకున్నప్పుడు మీ ఇద్దరు వచ్చి పట్టుకోరా? మాకేం సంబంధం ఉండదు కదా, అందుకే మీకు ముందుగా చెప్తున్నా. అంటే ఇప్పుడు అదేనండి, ఇందులో రిస్క్ ఉంది. పోతే పొండి ఇప్పుడు మీరు చచ్చిపోయారు అనుకోండి, వెనకాల వాళ్ళు బాగుపడతారు కదా, 2-3 కోట్లు వస్తుంది. 2-3 కోట్లు వద్దండి. అయితే ఒక 3 లక్షలు కాదండి, అయితే కూర్చోండి. బియ్యమా 3 లక్షలండి. ఆ తర్వాత ఒకవేళ నిజంగానే ఈయన దయ్యంతో రొమాన్స్ చేసేటప్పుడు అది నిజంగానే పీక్ కొరికేసి చంపేసింది అనుకోండి, 3 కోట్లు వస్తే పర్లేదు, చంపేసినా పర్లేదు, కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారో పిచ్చి సన్నాసి. అంటే ఇంట్రడక్షన్ కూడా మేము మీ సైకిల్ మీద ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. చెయ్యండి, సైకిల్ మంచి సినిమా లాగా. అంటే 100 సైకిల్స్ వస్తుంటాయి అనమాట. మధ్యలో నుంచి మీరు ఇలా సైకిల్ని ఇలా తొక్కుతూ ఇలా పడి అలా వస్తారన్నట్టు, అలా వస్తారన్నట్టు. ఇలాగా 3 మొగ్గలు వేసుకోండి. 4-5 మొగ్గలు వేయాలి. ఓకే అండి. అది కూడా రియల్గానే వేద్దామండి. ఒకవేళ మధ్యలో రోడ్డుకి ముక్కు అరిగిపోయినా సరే అది మాకు సంబంధం ఉండదు. మరి బొంతలు వేస్తారు కదండి కింద. అంతా రియల్ అండి బాబు, ఈ సినిమా అంతా కూడా రియల్ గా జరుగుతుంది. తార్ రోడ్డు మీద ఒకవేళ మధ్యలో బొంతలో ఇసుకలు గట్టే ఏముండవండి. మసలుడే గాని మహానుభావుడు. సైకిల్ మీద నుంచి మీరు ఇలా పడి ఏ రోడ్డు కన్నా అంటికిపోతే అట్ల పుల్లతో గోకైనా సరే సినిమా చేయిస్తాం. ఓకే అండి. ఓకే. పైకి లేపించి అక్కడికే సర్జరీలు కూడా చేయించేస్తాం. నాకైతే క్యారెక్టర్ చేయడానికి అక్కడ హీరో అండి మీరు. నేను హీరో అండి, మీరు డైరెక్టర్ గారు. అక్కడ బట్టలు రోడ్డు మీద పరిగెట్టమన్నా పరిగెడతాను. నేను ఆగ చూసివాడి సిగ్గుండాలి తప్ప. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవ. అంతేనా? అంతే అండి, కన్ఫర్మ్. మీకు చాలా మంచి ఎక్కడ కాల్తాడు సంతకం పెట్టేస్తాను. 3 కోట్లు వచ్చేస్తున్నాయి కదా, ఎక్కడ కాల్తాడు సంతకం పెట్టేస్తాను. అంటే అడ్వాన్స్ ముందు ఎవరండి? ఇక్కడ అడ్వాన్స్ ఇవ్వక్కర్లేదండి, వెనకాల అకౌంట్ లో పడిపోతే చాలండి. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం? వరల బాబు గారు, ఇందులో ఒక సీన్ ఉంటది. ఓకే అండి. అంటే దాదాపు 2.5 గంటలో దయ్యం రియల్ గా ముద్దు పెడతాది మిమ్మల్ని. 2.5 గంటలు పెడుతుందండి ఏకంగానే. 2.5 గంటలు. ఒకవేళ ఇందులో మీరు ఊపిరి ఆడకుండా చచ్చిపోయినా సరే ఈ 3 సీన్లు హైలైట్ అండి. ఓకే అండి. ఓకే. అంటే ఒకటి ట్రైన్ వస్తాయి, ఆ మధ్యలో మీరు అప్పడం అయిపోయినా
ప్రాణాలు పోయినా ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. మీకు రిస్క్ సీన్ ఏంటంటే కనుక సైకిల్ మీద మీరు వెళ్ళినప్పుడు ఇలా 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 మెలికలు వేస్తారు చూడండి. అప్పుడు ఏమైనా మీరు వేసేటప్పుడు స్పీడ్లో వచ్చేటప్పుడు వేసేటప్పుడు ఏమైనా రోడ్డుకి అంటిపోతే అదొకటి రిస్క్. ట్రైన్ వస్తున్నప్పుడు మధ్యలో మీరైనా అప్పడం అయిపోతారేమో అదొకటి రిస్క్. 2.5 గంటల ముద్దన్నాను దయ్యంతో అదొకటి రిస్క్ అండి. ఈ 3 రిస్కులు మీరు చేయగలిగితే సినిమా పార్ట్ 2 సూపర్ హిట్ అండి. 100 కోట్లు వచ్చినా సరే ఇప్పుడు 3 రిస్కులు నేను చేసి బయట పడిపోయాను అనుకోండి, నేను ఏ రేంజ్కి వెళ్ళిపోతాను మీ ఎవరికి అందరం ఆఖరి మీరు సెల్ఫీ అడిగిన నేను ఏమను కదా ఇప్పుడు మీ పేరేం పెట్టుకుంటారు? నా పేరు వరాల బాబు. సినిమాలోని ఆత్మ 3Dలోని మేము ఉల్టా అని పెడదాం అనుకుంటున్నాం. ఓకే పెట్టండి. అంటే అలా ఉల్టా చేయించారా? అంటే దీంట్లోనే ఉంది కదా ఉల్టా అదే హైలైట్ సీన్ సినిమాకి. మీకు తెలియట్లేదు. సైకిల్ మీద వచ్చి 100 సైకిళ్ళు వస్తుంటే ఈయన ఇలా వెళ్ళటమే ఉల్టా 100 సైకిళ్ళు దాటుకుంటా వెళ్ళి 3 పల్టీలు వేసి ఎగ్గి ఆ తారు రోడ్డుకి అంటుకుపోతే మీరు ఆఖరి గోకి తీస్తే అంత ఎంత లెవెల్లోకి వద్దండి ఆ సినిమా. అసలు ఎవరన్నా తీసేరేటండి ఇప్పుడు వచ్చి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అంటే ఆ దయ్యం కొంచెం కామ పిసేసండి. మీకు డైరెక్ట్ వచ్చిన వెంటనే లిఫ్ట్ కిస్ అడుగుద్ది, మీరు వెంటనే ఇవ్వకూడదు. అలా రొమాన్స్లోకి దించి ఒకనొక టైప్ ఆఫ్ ఇది వచ్చిన తర్వాత దాన్ని పట్టుకొని అప్పుడు మీరు కూర్చోబెట్టి ఇందులో సీన్ ఏంటంటే కనుక లాస్ట్లోని దాన్ని మీరు చంపేయాలి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. రిస్క్ షాట్లు ఉంటాయండి ఖచ్చితంగా. రిస్క్ షాట్లు ఆ రోడ్డు మీద సైకిల్ తొక్కెళ్ళే సీన్ ఓకే. ట్రైన్ ఇలా వచ్చినప్పుడు ఇలా పరిగెట్టేస్తాను కంగారు కానీ ఉండను, మధ్యలో పరిగెట్టుకు వచ్చేస్తాను. అది ఓకే. దెయ్యాన్ని ఎలా చంపాలో ఆలోచించాలి. ఐటమ్ సాంగ్ కూడా సెట్ మీద తీద్దాం అనుకుంటున్నాం సార్. చెట్టు మీద డాన్స్ కట్టేటోడు కింద పడిపోతే కొమ్మ పెద్దదే ఉంటది. కొమ్మ మీద నిలబడి హీరోయిన్ ని ఇలా ఎలబడుతుంది, మీరు పైన ఉంటారు. హీరోయిన్ ని చూస్తూ అంటే హీరోయిన్ ఇలా కడతామట తాడేసి ఇలా కడతాం. హీరోయిన్ ని చూస్తూ మీరు పైన డాన్స్ చేయాలి కొమ్మ మీద. సన్నం కొమ్మ. ఒకవేళ జారి సాగర సంఘంలో నూతి మీద తగ్గదు ఏ సైడ్ కమలాసన అలాగే వేయాలి. అది మీ పట్టేహారు. అయితే ఆ కొమ్మ మీద వేసేటప్పుడు ఏమాత్రం వెనక జారి పడ్డారంటే వెనకాల ఆల్రెడీ మీకు ఒక సెట్ చేసి పెడతాం. కింద ముళ్ళులు అయ్యి అంటే గుణపం లాంటివి పెడతాం అనమాట. పడితే ఆ గుణపం మీద బాడీ అలా కసక్కుమని దిగిపోయేలాగా అది కూడా రియలే. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ రియల్ షాట్లే చేయాలని. ఎందుకంటే మీరు ఇంత రిస్క్ చేయడం అవసరం అంటారా? మరి హీరో సెన్స్ ఎలా ఇచ్చేస్తారని ఇంత అది అందుకే కదా ఇందరికి వచ్చాం మనం. మీకు అది కసక్కుమని దిగిన తర్వాత మీరు అక్కడ పోయినా సరే ఇక్కడ పోయినా ఈ 3 చోట్లనే తప్పించుకొచ్చాను. ఇక్కడ పోయినా పెద్ద ఫోటో పేపర్లో ఫస్ట్ పేజీలో అందుకే ఎస్వి గారు ఈయనైతే ఏ క్యారెక్టర్ అని చేస్తాడని చెప్పారు. సరే సార్, మీరు ఆలోచించుకొని ఒక్కసారి మీరు దయ్యంతో ముద్దు సీను అది 2 గంటలన్నర ఉంటుంది. 2 గంటలన్నర 2 గంటల లిఫ్ట్ పెడతారు. మన రక్తం తాగిదా నన్ను చెప్పలేము. మీరు ఇవన్నీ ఆలోచించుకొని మాకు ఫోన్ చేయండి. బాండ్ పేపర్లు పట్టుకొని వస్తాం, అడ్వాన్స్ ఇచ్చేస్తాం, అయిపోద్ది. సరేనా సార్? మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్స్. వద్దులేండి, కరోనా కదా. నీకు వద్దని మరి చెయ్యి వద్దాలి కదా మరి కావాల్సిన. సరేనండి, మీరు వెళ్ళండి, వెళ్ళొచ్చు.